दैव विद्याबलं दैव बलं दैव लक्ष्मीपदे देङ्ग्रियं स्मरामि एमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपान् पुष्पाजमयं समर्पयामि చేతు దేని అన్న అన్న ఒకసారి సార్ మీరు ఇట్లండి सर ఇక్కడ చూడండి పిల్లలందరూ మన నియోజకవర్గంలో మన మండలాల మన ఊర్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యను మీరు ఏదైతే చెప్పినారో దాన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సిఎస్ఆర్ ఫండ్లు కొన్ని కంపెనీలతో మాట్లాడి దీన్ని అడాప్ట్ చేయరు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పెద్దలు ఉన్నారు, చాలా మంది దాతలు డొనేట్ చేస్తున్నారు. అన్నారు ఇప్పుడు నన్ను కొన్ని విషయాల్లో నన్ను కూడా సాయం చేసినా ఇంకా చేయాలని అంటూ నేను చేయొచ్చు, కానీ అందరి పరిధి ఒక వరకే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఏవైతే స్కూళ్ళు ఉంటాయో ఇవి నడుస్తూనే ఉండాలి, ఓ వ్యవస్థనే నడవాలి, ఒక వ్యక్తితో ఆగదు. రుచిరాములు గారి ఏదైతే ఒక సంకల్పం ఉందో అది నడవాలంటే దీన్ని ఇందాక అన్నట్టు కార్పస్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. దేనికైనా గుడ్లకి చాలా మటుకు కార్పస్ ఫండ్ పెడతారు, అయ్యగార్లకి లేకపోతే మన దీపదూప నైవేద్యాలకు కానీ రావాలంటే జీతాలు ఇవ్వాలంటే కొన్ని కార్పస్లు పెడుతుంటారు. అదేవిధంగా ఇట్లాంటి స్కూళ్ళకు కూడా కార్పస్ అనేది చాలా ముఖ్యం. ఇందాక చెప్తున్నారు సంవత్సరం తరబడే మధ్యాహ్న భోజనానికి ఇక్కడ మన ఇంకో భావన్న గారు ఇక్కడ దాదా భావన్న గారు స్పాన్సర్ చేసింది. అందరూ మనం అభినందించాలి. భావన్న లాంటి వాళ్ళు తోచిన సాయం చేస్తుంటాం, మనం కూడా అందరూ తోచిన సాయం చేయాలి, చేస్తుంటాం. కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చు. అదేవిధంగా నాకు ఏదైతే పరిచయాలు ఉన్నాయో కొన్ని ఇండస్ట్రీస్ కానీ దాంట్లో కొన్ని సిఎస్ఆర్ ఫండ్లు కూడా వాళ్ళు కూడా చెప్పి అన్ని విధాలుగా మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన పిల్లలు మనం చూసుకునే బాధ్యత
మన పైన ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఉన్నా దీన్ని మనం మంచి గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. వచ్చే దారి కానివ్వండి, నాకు చెప్పిన ఇక్కడ ఏవే సౌకర్యాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ సంవత్సరంలో నేను తెలియజేస్తూ చివరిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పుట్టినరోజు ముందుగా రేపు నా పుట్టినరోజు ఉన్నా. ఇప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసింది మీ ఆశ్రమంలోనే, అది కూడా అందరి పిల్లల సమక్షంగా చేసినందుకు. ఇంతవరకు ఎప్పుడున్నా పుట్టినరోజు ఇట్లాంటి ఒక మంచి వాతావరణం కానీ లేకపోతే పిల్లల మధ్య ఎస్పెషలీ స్పెషల్ చిల్డ్రన్ మధ్యలో చేసుకోవడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. మధ్యలో నాకు ఎమోషనల్ కూడా అయినా, ఎందుకంటే మేము కూడా కొన్ని కాలేజీలో స్కూల్లో మా కుటుంబం కానీ మేము నడిపిస్తున్నాం. స్కూళ్ళలో పిల్లలను చూస్తాం, టీచర్లు ఉంటారు. పుట్టి పిల్లలకి పాఠాలు చెప్పుడే టీచర్ల వల్ల అయితలేదు, విసుక్కుంటున్నారు. పిల్లలు అల్లరి చేస్తుంటే మేము ఈ పిల్లలకి చదువు చెప్పలేము, వాళ్ళని తిట్టుడు, కొన్ని స్కూళ్ళలో కొట్టుడు, ఇవన్నీ జరుగుతుంది. అలాంటి ఏదైతే బయట సమాజంలో నడిచే తరుణంలో ఇట్లాంటి పిల్లలకు మేమున్నాం, చదువు చెప్తాం అని ఆ కోర్సులు నేర్చుకొని ముఖ్యంగా వచ్చి ఇక్కడ తెలుసు ఇక్కడ జీతాలు అనుకున్న స్థాయిలు ఉండకపోవచ్చు, నెలకు కూడా నాకు అన్న చెప్పినట్టు ఇచ్చే పరిస్థితి కష్టంగా ఉన్న అన్ని ఏవైతే ఇక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలిసి వచ్చి పిల్లలకి ఇంత చక్కగా వీళ్ళకి నేర్పిస్తుందంటే ముందుగా ఆ టీచర్లకి నేను శిరస్సు వంచి వాళ్ళందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.